అమ్మాయిలకు సంబంధించిన ఒక వసతి గృహం కూడా ఉండడం జరిగిందన్నమాట. దీంట్లో అమ్మాయిలకు సంబంధించి మగపిల్లలకు సంబంధించి జీవితంలో భరించినట్లయితే అమ్మాయిలకు సంబంధించి పెళ్లి చేసే విషయం కూడా పట్టించుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 48 వివాహాలు చేయడం జరిగింది. అందులో వివాహాలు చేసుకున్న అతను కూడా ఇప్పుడు మన బ్రిటన్లో కార్యకర్త పనిచేస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు. దాంతోపాటుగా మనకు కిషోరి వికాస్ అంటే ఇక్కడే మనకు కార్యకర్త ఉన్నాడు, అక్కడే చేస్తున్నాడు, వేణుగోపాల్ అని. ఆయన 2005లో మా దగ్గర లెక్చరర్గా మేముండే ఏరియాలో ఉండేవాడు. అయితే లెక్చరర్ చేస్తూ ఒకరోజు వచ్చి చిన్నప్పటి నుంచి నా మాట్లాడే తిరిగాడు కాబట్టి మామయ్య పిలిచే అలవాటు ఉంది. వచ్చి లెక్చరర్ అయిన తర్వాత ఒక చిన్న పని చేస్తే బాగుంటుంది, నేను పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్తాను, ఏమైనా అటువంటిది ఏమైనా ఏర్పాటు చేయగలుగుతా అని అడిగారు అనమాట. అప్పుడు సరేనని ఒక 20 మంది పిల్లల్ని ఎట్లాగో సేవా కార్యక్రమాలు పనిలో ఉన్నాను కాబట్టి 20 మంది పిల్లలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఆ సంవత్సరం పూర్తిగా చదువు చెప్పడం జరిగింది. అతనికి తోడుగా ఇక్కడ శోభన వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగేది అనమాట. అది చెప్పుడు వెళ్తున్న తర్వాత 1 year అయిన తర్వాత ఇక దీర్ఘకాలంలో చెప్పడం సాధ్యం కాలేదు కాబట్టి ఏం చేద్దామని ఆలోచించినప్పుడు అందులో ఒక అమ్మాయిని అడగడం జరిగింది అనమాట. 10th class పాస్ అయ్యాము, ఏం చేస్తున్నామంటే డబ్బు లేక నేను ఏం చేయలేకపోతున్నాను, అందు గురించి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని అనిపించింది, మనం చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అని అమ్మాయిని హోటల్ మేనేజ్మెంట్లో చేర్పించడం జరిగింది. చేర్పించిన తర్వాత పరిశీలన చేయడం జరిగింది అనమాట. అసలు ఇట్లా డబ్బులు లేకుండా మనం కాలేజీ వెళ్ళడానికి అయితే చూసినప్పుడు మనకి ఏమవుతుంది, కొందరు పిల్లలు న్యూస్ పేపర్ వేసి ఆ వచ్చే డబ్బులతోటి కాలేజ్ చదువుతున్నారు. అట్లాగే కొందరు ఉదయం పాల ప్యాకెట్ వేసి ఆ డబ్బులతోటి చదువుతున్నారు. అందులో కొందరేమో ఉదయం కూడా ఆకుకూరలు లభించి చదువుతున్నారు. కొందరేమో కార్లు కూర్చి ఆ వచ్చే డబ్బుతోటి చదువుతున్నమాట. అటువంటి వాళ్ళ దృష్టి పెట్టుకొని వీళ్ళకి మనం కాలేజ్ ఫీజు కట్టినట్టయితే వీళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కాలేజ్ ఫీజు కట్టామన్న ఆలోచనతో మెల్లిగా ప్రారంభం చేయడం జరుగుతుంది. కాలేజ్ ఫీజు ఎప్పుడైతే కట్టడం ప్రారంభం చేసినామో దీంతో పాటుగా ఈ పిల్లల ద్వారానే బీద పిల్లలు, ఇటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి అందుకోసం బీద పిల్లలు చదువు చెప్పిస్తే బాగుంటుందని చెప్పి ఎవరికైతే మనం కాలేజ్ ఫీజు కడుతున్నామో వాళ్ళు రోజు 2 గంటలు వాళ్ళ బస్సులో బీద పిల్లలు చదువు చెప్పాలి. ఇప్పుడు ఆ విధంగా ఒక 350 సెంటర్స్ జరగడం జరుగుతుంది. వాళ్ళు 10,000 మంది పైన పిల్లలు చదవగలుగుతుంది. 2,237 సంస్థల నుంచి పిల్లలు చదవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు హైదరాబాద్ బేస్డ్గా మేము చేయడం జరుగుతుంది. అయితే వీటన్నిటి కూడా ఆర్థిక అవసరాలు ఉంటాయి. సమాజ శ్రేయస్సు కోరుకున్న వ్యక్తులు కూడా సమాజంలో చాలామంది ఉంది. వారి నుంచి ఆర్థిక సహకారం కూడా అందించడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఎవరైతే ఎఫెక్షన్ హోమ్స్ కానీ లేకపోతే ట్యూషన్ సెంటర్స్ కానీ ఏదైతున్నారో వాళ్ళు చదువుకోవడానికి ఆర్థిక సహకారం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రకరకాలుగా అంటే వాళ్ళ విద్య కోసం కావచ్చు, లేకపోతే ట్యూషన్ సెంటర్ కోసం కావచ్చు, లేకపోతే ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ దత్తత తీసుకున్నట్టయితే అక్కడే ఉంటారు, పెరుగుతారు, వాళ్ళ కోసం ఇలా సహకారం అందించవలసిందిగా కూడా కోరడం జరుగుతుందన్నమాట. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉండవారికి ధన్యవాదాలు.